హలో నమస్తే. టీడీపీ ఎమ్మెల్యే థామస్, జీడీ నెల్లూరు ఎమ్మెల్యే థామస్ గారు, అతను షెడ్యూల్డ్ క్యాస్ట్ రిజర్వ్డ్ నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా గెలిచినటువంటి ఒక తెలుగుదేశం ఎమ్మెల్యే, రిజర్వ్ నియోజకవర్గానికి సంబంధించిన ఎమ్మెల్యే. ఓకే, తను గెలిచాడు. ఎస్సీ నియోజకవర్గం కింద చంద్రబాబు నాయుడు గారు ఆయనకు సీట్ ఇచ్చారు, ఆయన పోటీ చేశాడు, గెలిచాడు. ఈ బికేమ్ ఎమ్మెల్యే నా. ఇప్పుడు సడన్గా అతని మీద ఒక కేసు పడింది. ఏంటిది? ఇతను షెడ్యూల్డ్ క్యాస్ట్ కాదు, ఇతను క్రైస్తవుడు, క్రిస్టియన్. ఇతను ఎస్సీ నియోజకవర్గంలో దొంగ సర్టిఫికేట్ పెట్టి ఎమ్మెల్యే అయ్యాడు అని చెప్పేసి కేసు వేశారు ఎవరో. ఇక్కడ రెండు విషయాలు మాట్లాడదాం. ఒకటి, థామస్ గారి రోల్ మాట్లాడదాము. రెండు, చంద్రబాబు నాయుడు గారి రోల్ మాట్లాడదాం. మూడు, టీడీపీ పార్టీ రోల్ మాట్లాడదాం. ఓకే, ఈ మూడు విషయాలు మాట్లాడదాం. తర్వాత ఇంకా అపోజిషన్ గురించి కూడా మాట్లాడదాం. ఇప్పుడు ఫస్ట్ అతను థామస్ గారి రోల్ మాట్లాడదాం. థామస్ గారు ఒక షెడ్యూల్డ్ క్యాస్ట్ ఎమ్మెల్యే అయినప్పుడు ఇతను షెడ్యూల్డ్ క్యాస్ట్ కాదు అని అవతల వాళ్ళు కోర్టుకి వేయటానికి ఇతను సబ్మిట్ చేసిన ఆధారము ఇతని యొక్క ఇగ్నోరెన్స్, ఇతని యొక్క తెలివి తక్కువతనం అని నేను అంటున్నా. థామస్ గారు క్షమించండి, మీరు ఎమ్మెల్యే స్థాయి వ్యక్తి, నేను మీకు తెలివి తక్కువ పని చేశారు అని నేను ఎందుకు అంటున్నానంటే, ఇతను తిరుపతికి వెళ్ళాడట రీసెంట్గా. తిరుపతికి వెళ్తే అక్కడ అన్యమతస్థులు సంతకం చెయ్యాలి అన్నారట. అతను సంతకం చేశాడట. అంటే డిక్లరేషన్ చేశాడు, నేను క్రైస్తవుడిని, వెంకటేశ్వర స్వామి గారిని నమ్ముతున్నాను అని సంతకం చేసి తిరుపతిలోకి వెళ్ళి ఆ డిక్లరేషన్ ఆధారం చేసుకొని, ఇదిగో ఇతనే నేను క్రైస్తవుడిని అని తిరుపతిలో డిక్లరేషన్ ఇచ్చాడు ఈ థామస్ అనే వ్యక్తి. క్రైస్తవుడైతే షెడ్యూల్ క్యాస్ట్ నియోజకవర్గంలో ఎలా ఎమ్మెల్యే అయ్యాడు అని చెప్పి వాళ్ళే వెళ్ళి కోర్టులో వేశారు. ఇప్పుడు థామస్ గారికి తెలుగు తక్కువ పని నేను ఎందుకన్నానంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ అతను ఎమ్మెల్యే స్థాయిగా గెలిచినటువంటి ఒక వ్యక్తి, నువ్వు క్రైస్తవుడు అయితే షెడ్యూల్ క్యాస్ట్ ఎమ్మెల్యేగా పనికిరావు, క్రైస్తవుడుగా మారి ఉంటే నువ్వు డిక్లేర్ చేస్తే నీకు నువ్వుగా క్రైస్తవుడిగా మారితే షెడ్యూల్డ్ క్యాస్ట్ నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా పోటీ చేయడానికి అనర్హుడనేటువంటి మినిమం ఇంకిత జ్ఞానం అనేది ఎమ్మెల్యే గారికి లేదని నేను అనుకోవట్లా. ఆయనకు తెలిసి ఉండేది, జాగ్రత్తగానే ఉండి ఉంటాడు. కానీ అక్కడ ప్రెజర్ టెక్నిక్ వాడి ఉంటారని నేను ఊహిస్తాను, నాకు తెలియదు. ప్రెజర్ టెక్నిక్ వాడి ఉంటారు అతని మీద. ఎలాగూ జగన్మోహన్ రెడ్డి గారికి కనుక తిరుపతి వెళ్ళాలంటే నువ్వు డిక్లరేషన్ ఇవ్వాల్సిందే, డిక్లరేషన్ సంతకం పెట్టాల్సిందని ఎంత చూస్తాము, అది దాని ఒక ప్రెజర్ పెట్టారు జగన్మోహన్ రెడ్డి మీద, ఒక ప్రెజర్ పెట్టారు కదా. ఆ ప్రెజర్కి లోనైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారు క్యాన్సిల్ చేశారు, తిరుపతి విజిట్ని క్యాన్సిల్ చేశారు. ఇప్పటికీ అసలు ఇంతవరకు తిరుమల వెళ్ళాల జగన్మోహన్ అపోజిషన్ నాయకుడు. ఎందుకు? ఆ ప్రెజర్ పెడుతున్నారు, వెళ్ళేటప్పుడల్లా నువ్వు డిక్లరేషన్ చేయాలి, లేదంటే కమాన్ ఇది మత గొడవలు రాబోతున్నాయని చెప్పి ఒక రకమైనటువంటి మత విద్వేషాలు లెగవటంతో అతను వెళ్ళడం మానేసాడు అపోజిషన్ నాయకుడు. ఇప్పుడు అదే ప్రెజర్ అతని మీద పెట్టుంటారు. ఏమంటే నువ్వు థామస్ కదా, నువ్వు క్రైస్తవుడు కదా, నువ్వు ఇక్కడ డిక్లరేషన్ పెట్టి నువ్వు తిరుపతిలోకి వెళ్ళు అని ఆయన అడుగుంటారు. అక్కడ ఆయన ఎందుకు వచ్చిన గొడవ వీళ్ళతో అని చెప్పి ఆయన సంతకం పెట్టుంటాడు. ఎందుకు ఇప్పుడు వీళ్ళతో నేను గొడవ పడాలా, నేను కూడా ఏలియన్స్లోనే ఉన్నాను, టీడీపీ ఎమ్మెల్యేని, మేమందరం కలిసే ఉన్నాము, ఇప్పుడు వీళ్ళతో గొడవ మనకు అవసరమా అని చెప్పేసి ఆయన సంతకం, నేను క్రైస్తవుడిని అని చెప్పేసి సీక్రెట్గా సంతకం పెట్టేసి ఆయన తిరుపతిలోకి వెళ్ళినట్టున్నాడు. ఇప్పుడు ఆ సంతకాన్ని బేస్ చేసుకుని తీసుకెళ్ళి కోర్టుకి వేశారు, ఇతను క్రైస్తవుడు, ఎమ్మెల్యే పదవి పీకేయండి అని. ఇప్పుడు ఆయన చేయాల్సింది ఏంటప్పుడు, ఏమైనా నా పేరు థామస్ అయినా సరే, థామస్ ఆల్వా ఎడిషన్ అయినా సరే, నేను క్రిస్టియన్ కాదండి, నేను ఎస్సీ షెడ్యూల్ క్యాస్ట్ ఎమ్మెల్యేనంటే నేను హిందూనో సిక్కునో బుద్ధిస్ట్నో అని అతను ఆర్గ్యూ చేసుకోవాలి. పాయింట్ 1. నేను రానివ్వను అంటే నువ్వు వెళ్ళకూడదు. పాయింట్ 2, నువ్వు షెడ్యూల్ క్యాస్ట్ ఎమ్మెల్యేగా గెలిచి నేను క్రిస్టియన్ అని చెప్పి నువ్వు సంతకం చేసి తిరుపతిలోకి వెళ్తే అది తీసుకెళ్ళి కోర్టులో అయ్యారా ఎవరన్నా? అంత మాత్రం ఇంకిత జ్ఞానం, కామన్ సెన్స్ అనేది ఎమ్మెల్యేకి లేదా? ఓకే, ఇప్పుడు నీ ఎమ్మెల్యే పదవికి తేడా కొట్టింది కదా ఎమ్మెల్యే గారు. అంటే మన షెడ్యూల్ క్యాస్ట్ కులాల్లో కష్టపడి ఎమ్మెల్యేలు అయ్యేదే కొద్దిమంది. ఆ కొద్ది మందిలో 90% మంది బానిసలు. ఆ 10 మంది ఎవరో నిజాయితీగా ఉంటారు. ఆ నిజాయితీగా ఉన్న వాళ్ళని ఏదో ఒక రూపాన్ని ఇలాగా
దొంగ సర్టిఫికెట్ అని, ఆ కరప్షన్ అని, ఈ కరప్షన్ కేసు అని మొత్తం లేపేస్తారు. మనం అయ్యేదే కొద్దిమంది రిప్రజెంటేటివ్స్ అవుతారు. ఇలా కేసులు ఎదుర్కోవడానికి సగం మంది చచ్చిపోతారు. ఏమంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ థామస్ గారు పేరున్నంత మాత్రాన్ని మీరు క్రైస్తవుడని మీరు అంత సడన్గా అంగీకరించాల్సిన అవసరం ఏం లేదు. ఓకే, క్రైస్తవుడని ఎప్పుడు స్వతహాగా నేను క్రైస్తవుడిగా మారాను, ఎస్ ఐ చేంజ్డ్ యాజ్ ఎ క్రిస్టియన్, గివ్ మీ బీసీసీ సర్టిఫికెట్ అని నీ స్వతహస్థాలతో నీవు ఇచ్చినప్పుడే అతను క్రైస్తవుడిగా పరిగణించాలి. అతను క్రైస్తవుడిగా మారాలా లేదనేది వ్యక్తిగతం. మరి మత స్వేచ్ఛ అనేది ఫ్రీడమ్ ఆఫ్ రిలీజన్ ఉంది. రిలీజన్ మారాలా లేదనేది వ్యక్తిగత స్వేచ్ఛ ఉంది. అదంతా ఎవరో పేరును బట్టి ఇతను థామస్, ఇతను డేవిడ్, ఇతను జోసఫ్, ఇతను క్రిస్టియన్ తీసేయండి, లోపలేయండి అని వాళ్ళు 100 టెక్నిక్లు ప్రెజర్లు పెడతారండి. మీరు ఆ ప్రెజర్లకు లొంగి టక్కని మీరు సంతకం చేశారు. అతనికే డౌట్ వచ్చింది, అవును మా అమ్మ నాకు థామస్ అని పేరు పెట్టారు కదా, నేను క్రిస్టియనే కదా అని చెప్పి అక్కడ ఎమ్మెల్యేగా గెలిచి, ఎస్సీ ఎమ్మెల్యేగా గెలిచి నువ్వు అక్కడ సంతకం చేసిన నేను క్రిస్టియన్ అని తిరుపతికి వెళ్ళే ముందు దాన్ని తీసుకెళ్ళి కోర్టుకి వేశారు. సరిపోలే? ఏమని థామస్ గారు? ఇవన్నీ సమస్యలు. ఓకే సార్, దీన్ని వదిలేయండి. దీని సంగతి అయితే చంద్రబాబు నాయుడు గారు రోల్ గురించి మాట్లాడదాం. చంద్రబాబు నాయుడు గారు అక్కడ కనకారావు, ఒక అతను కనకారావు అని గత వైఎస్ఆర్ గవర్నమెంట్లో, జగన్ గారి గవర్నమెంట్లో కనకారావు సిఐ గారి మీద గొడవ జరిగినప్పుడు పబ్లిక్ మీటింగ్కి వచ్చి చంద్రబాబు నాయుడు గారు అన్నారు, దళిత క్రిస్టియన్స్ వీళ్ళు ఎస్సీలు కాదు, ఎస్సీ ఎస్టీ ఎట్టా పెడతారు అని అన్నారు కనకారావు గారిని. అప్పుడు నేను వెంటనే పెట్టా, సార్ చంద్రబాబు నాయుడు గారు, మీ తెలుగుదేశం పార్టీలో చాలామంది ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు మొత్తం కూడా షెడ్యూల్డ్ క్యాస్ట్ చర్చకి వెళ్ళే వాళ్ళు ఉన్నారు సార్. నువ్వు ఆ సబ్జెక్టుని కలిగేమంటే ముందు వేటు నీ మీద పడిద్ది, నీ తెలుగుదేశం నుంచి పడిద్ది అన్న. ఇప్పుడు వేటు ఎవరి మీద పడింది? థామస్ మీద పడింది, తెలుగుదేశం ఎమ్మెల్యే మీద పడింది వేటు. నేను ఆ రోజు వీడియో పెట్టి కావాలంటే గో బ్యాక్ టు మై ఛానల్ అండ్ చెక్. ఐ సెడ్ ఆ సబ్జెక్ట్ని మీరు కనుక కెలికారంటే ఫస్ట్ వేటు తెలుగుదేశం ఎమ్మెల్యే మీద పడిద్ది, మీరు దాన్ని కలక్కండి ఆ సబ్జెక్ట్ని అన్నాం. ఆ రోజు రాజకీయాల కోసం కనకారావు అతను దళిత క్రైస్తవుడు, అతను ఎస్సీ ఎస్టీ ఎట్టా పెడతారు అని అన్నాడు చంద్రబాబు నాయుడు గారు. ఇప్పుడు థామస్ గారి మీద పడింది. పాపం చంద్రబాబు నాయుడు గారికి పక్క ఒక ఎమ్మెల్యే దొక్కుతారు కదా, ఆయనకి ఎమ్మెల్యే గారు, టీడీపీ ఎమ్మెల్యే గారు దొక్కుతారు కదా. అంటే మనం కొన్ని సబ్జెక్టుని పెంచి పోషిస్తే తిరిగి కాటేస్తాయి మనకి, అవి మన దాకా వస్తాయి. ఇప్పుడు ఇదే వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు, వైఎస్ఆర్సీపీ ఎంపీలు కూడా ఏదో ఒక రోజు ఫేస్ చేస్తారు వీళ్ళు. ఎందుకంటే వీళ్ళు కంటిన్యూస్గా మద్దతు ఇస్తున్నారు కదా భారతీయ జనతా పార్టీకి. ఏదో ఒక రోజు ఇట్లాంటి ఇరుక్కున్న దగ్గర ఏదో ఒక రోజు చేస్తారు, తీసుకెళ్తారు. వైసీపీని కూడా వదలరు. ఎందుకంటే ఐడియాలజికల్ డిఫరెన్సెస్. వాళ్ళు తప్పని మేమంటలేదు, అది ఉండవల్లి అరుణ్ కుమార్ అన్నట్టు వాళ్ళ యొక్క ఆర్గ్యుమెంట్లో తప్పు లేదు, వాళ్ళు నమ్మిన సిద్ధాంతం అన్నాడు. నేను కూడా అదే నమ్ముతున్నాను. నేను గతంలో నాకు కోపం ఉండేది, బీజేపీ ఆర్ఎస్ఎస్ వీళ్ళంటే కోపం ఉండేది. నాకు ఇప్పుడు అర్థమైంది, ఉండవల్లి అరుణ్ కుమార్ గారి యొక్క ఉదార స్వభావం కలిగినటువంటి మాటలు విన్న తర్వాత నాకు అర్థమైంది, అరే నిజమే కదా, వాళ్ళ మీద మనకు ఎందుకు కోపం, వాళ్ళ ఐడియా అది, వాళ్ళ ఆలోచన అది, వాళ్ళ సిద్ధాంతం అది, వాళ్ళ నమ్మినటువంటి ప్రణాళిక స్వభావం అది. కానీ మనం ఆలోచన వేరు, మన సిద్ధాంతం వేరు, మన ఆలోచన వేరు, మన ఐడియాలజీ వేరు అయినప్పుడు మనం వాళ్ళని ద్వేషించేటువంటి అవసరం లేదు. వాళ్ళు నమ్మిన సిద్ధాంతాన్ని వాళ్ళు నమ్మనివ్వండి, మన నమ్మిన సిద్ధాంతాన్ని మనం ప్రజలకు చెప్పాలి. ఇది ఇప్పుడు నేను అదే చేస్తున్నాను. ఐ డోంట్ హేట్ ఆర్ఎస్ఎస్, ఐ డోంట్ హేట్ బీజేపీ, బట్ ఐ అపోజ్ దేర్ ఐడియాలజీ. ఏంది ఐడియాలజీ? ఒక షెడ్యూల్ క్యాస్ట్ వాడు కష్టపడి నష్టపడి నక్క గిక్కి తిరిగి తిని ఆ చంద్రబాబు నాయుడు గారు చుట్టూ సార్ ఎమ్మెల్యే చేయండి సార్ అని చెప్పి తిరిగి వాళ్ళని పొగిడి వాళ్ళకి బానిసత్వం చేసి వాళ్ళని ఎంతో చేసిన తర్వాత చివరికి అతను ఎమ్మెల్యే అయితే సింపుల్గా ఒక సంతకం చేశాడని ఇతను ఎస్సీ కాదని కోర్టుకి వేస్తే పాపం ఆయన పడ్డ కష్టం, ఎమ్మెల్యే పడ్డ కష్టం. దళితులకు ఎందుకండి ఈ శాపం ఏందండి? దళితుల మీద మీరు వేసే శాపం ఇంతకన్నా శాపం ఏమైనా ఉంటుందా? ఓకే, ఆ ఎమ్మెల్యేకి ఎంత బాధ, ఎమ్మెల్యేకి కష్టపడి ఎమ్మెల్యే అయిన తర్వాత నువ్వు సింపుల్గా కోర్టుకి వేసేస్తే అతను షెడ్యూల్ కాస్టోడే కదా. థామస్ అయితే ఏంటంటే థామస్ ఆల్వా ఎడిసన్ అయితేమి, న్యూటన్ అయితేమి, ఐజాక్ న్యూటన్ అయితేమి, ఆఫ్టర్ ఆల్ మాలమాది పల్లెలు ఉండుంటా, మాలమాదిగా నాకు తెలియదు థామస్. మాలోడో మాది కూడా ఏంటుడు కాదా ఊరికే పాస్టర్లు క్రైస్తవులు, మేము క్రైస్తవులు, మేము కులాలు లేవు అని చెప్పేసి ఊరికే జేబులో చేతులు పెట్టుకొని తిప్పుకొని తిరుగుతున్నారు. కానీ వీళ్ళు ఆఫ్టర్ ఆల్
ఆడు మాలాడు మాది కూడా ఏంటాడు కాదా? అయినప్పుడు ఇది సమాజంలో అది మనం తీసేయలేనప్పుడు ఎందుకంటే పోజులు కొట్టుకోవటం ఎంత ఎందుకు? పబ్లిక్లీ దే ఆర్ షెడ్యూల్ క్యాస్ట్. క్రిస్టియన్ అయితే ఉండొచ్చు, షెడ్యూల్ క్యాస్ట్ వివక్షను అనుభవించేటువంటి ఒక వర్గానికి సంబంధించిన బడుగు బలహీన జాతికి సంబంధించిన వ్యక్తులు. ఆ వ్యక్తుల మీద మీరు కేసులు వేసేసి వాళ్ళు ఎమ్మెల్యే పదవులు పీకేస్తే ఎంత నష్టం? అది బాధాకరమైనటువంటి విషయం. అందుకే ఐడియాలజికల్లీ వీ హ్యావ్ టు అపోజ్ దిస్ ఐడియా ఆఫ్ హెరాసింగ్ షెడ్యూల్డ్ క్యాస్ట్స్ ఆఫ్టర్ లాట్ ఆఫ్ హార్డ్ వర్క్. ఏదో వాళ్ళు తిప్పలు వాళ్ళు పడే వాళ్ళు పొగిడో కాలు పట్టుకోనో చేతులు పట్టుకోనో లేదంటే వాళ్ళ చేత మంచి అనిపించుకోనో వాళ్ళు ఏదో చివరికి ఎమ్మెల్యే అయిపోయిన తర్వాత ఇంత కష్టపడ్డ తర్వాత సింపుల్ ఒక రిలీజియన్ మీద అతని పదవిని పీకేసేటువంటి ప్రమాదంలో జీవించేటువంటి యొక్క స్వేచ్ఛ కోల్పోయినటువంటి ఒక జాతి ఏంటంటే షెడ్యూల్ క్యాస్ట్ జాతి. కత్తి మీద మెడకాయ పెట్టి నడుస్తున్నటువంటి జాతి ఇది. కష్టపడ్డ తర్వాత నీకు గ్యారంటీ లేదు. ఒక ఐఏఎస్ ఆఫీసర్ అయిన తర్వాత గ్యారంటీ లేదు. టక్కనే ఉడేస్తాడు, ఇటు చర్చి దగ్గర కనబడ్డాడు, ఐఏఎస్ పోస్ట్ పీకేయండి అని. కాదా ఇదంతా? ఇది ప్రమాదమే కదా. కత్తి మీద మెడకాయ పెట్టుకుని నడుస్తున్నటువంటి సొసైటీ కదా ఇది. ఈ సొసైటీని అందుకే ఐడియాలజికల్లీ వీఆర్ అపోజింగ్ భారతీయ జనతా పార్టీ బికాస్ ఇది చేయడం కరెక్ట్ కాదు. అది నాకు ఇప్పుడు టీడీపీ ఎమ్మెల్యేని కాపాడితే నాకు వచ్చేటువంటి అవార్డు ఏం లేదు. బట్ నేను నిజాయితీగా మాట్లాడుతాను. నాకు ఒక ఐడియా ఉంది, నా ఐడియాకి అనుకూలంగా నేను మాట్లాడుతాను. నా ఐడియా ఏంటి? షెడ్యూల్ క్యాస్ట్ వాళ్ళని మీరు టచ్ చేయకూడదు. వాళ్ళు ఎవరైనా సరే, క్రిస్టియన్ అయినా, హిందూ అయినా, ముస్లిం అయినా, పార్సీ అయినా, జైన్ అయినా, ఎవరైనా సరే షెడ్యూల్ క్యాస్ట్ వాళ్ళని, వాళ్ళు ఏ పార్టీ అయినా, టీడీపీ అయినా, బీజేపీ అయినా, జనసేన అయినా, ఎవరైనా సరే వాళ్ళు కష్టపడి ఎమ్మెల్యేలు అయిన తర్వాత కేవలం మతాలను పెట్టుకొని ఇట్లాంటి సర్టిఫికెట్ల మీద కోట్లు వేసి వాళ్ళని తీసేయటం అంతకన్నా దుర్మార్గం, అన్యాయం లేదు. పాపం వాళ్ళ యొక్క యాస్పిరేషన్స్, యు ఆర్ డాషింగ్ దేర్ యాస్పిరేషన్స్ అండ్ హార్డ్ వర్క్ జస్ట్ ఫర్ ఏ కాజ్ ఆఫ్ ఎ రిలీజియన్. ఓకే, అది సరే. టీడీపీ పార్టీ నేను అందుకే చెప్పేది ఏంటంటే, టీడీపీ పార్టీ వాళ్ళు మీరు దగ్గరుండి మేము ఎలియన్స్లోకి వెళ్ళి మీరు ఎలియన్స్ నిలబెడితే ఆ ఎలియన్స్ యొక్క బ్యాక్గ్రౌండ్ ఐడియా ఇదే. షెడ్యూల్ క్యాస్ట్ వాళ్ళు సర్టిఫికేట్లు పీకేయటం వాళ్ళ ఐడియా ఇదే. నేను అందుకే జగన్మోహన్ రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి ఈజ్ గుడ్ పర్సన్, మంచోడే. జగన్ ఈజ్ గుడ్, ఈవెన్ లోకేష్ ఈజ్ గుడ్, ఈవెన్ చంద్రబాబు నాయుడు ఈజ్ గుడ్. వీళ్ళందరూ మంచోళ్ళే. ఇక్కడ ఎవరు చెడ్డోళ్ళు ఉండరు, అందరూ మంచోళ్ళే, మంచి రాజకీయ నాయకులే. బట్ మీరు మా ఐడియాకి తగ్గట్టుగా మీరు మద్దతు ఇవ్వట్లేదా? పైన మీరు మాకు ఎవరైతే మా సర్టిఫికేట్లు పీకేసేస్తా ఉంటున్నారో, ఎవరైతే మా సర్టిఫికేట్లని చించి అవతలపడేస్తూ ఉంటున్నారో, ఎవరైతే ఐఏఎస్ అయిన తర్వాత కేసులు వేస్తూ ఉంటున్నారో, మొనగెనక అంజనా మీద కేసు అయిపోయారు. పాపం ఐపీఎస్ అయినటువంటి ఒక అంజనా మీద కేరళ నుంచి వచ్చిందని చెప్పి అక్కడ మహారాష్ట్రలో వేసారు, వాళ్ళు కేసు అయిపోయారు. పాపం ఒక ఆడపిల్ల ఐపీఎస్ అవ్వాలంటే ఎంత కష్టపడి ఉంటుంది. సర్టిఫికేట్ ఎతికారు, పొరపాటున ఆమె అదృష్టం ఏంటంటే ఆమె బీసీ కమ్యూనిటీ కేరళ అయితే ఎందుకంటే బతికిపోయింది. అది ఎస్సీ క్యాస్ట్ అయితే ఇప్పటికీ ఆమె రచ్చరచ్చ చేసి ఉండేవాళ్ళు ఆమెని. అంజనా ఐపీఎస్ అంజనా అని. ఓకే, ఇప్పుడు థామస్ బలైపోయాడు కదా. సో ఇదంతా ఏంటంటే ఐడియాలజికల్లీ వాళ్ళు ఆలోచిస్తుంది పొరపాటు అని నేనైతే అనుకుంటున్నాను. కాబట్టి వాళ్ళ ఆలోచన మార్చుకునేంత వరకు మనం వాళ్ళకి మద్దతు ఇవ్వడం మంచిదని నా ఉద్దేశం. అందుకే వాళ్ళకి ఎవరైతే మద్దతు ఇచ్చారో నేను వాళ్ళని అపోజ్ చేస్తున్నాను. ఐ ఈవెన్ అపోజింగ్ వైఎస్ఆర్సీపీ, ఐఎమ్ ఈవెన్ అపోజింగ్ టీడీపీ, ఐఎమ్ అపోజింగ్ యాల్బలి. ఎందుకు రాహుల్ గాంధీకి మద్దతు ఇస్తున్నానంటే దిస్ ఈస్ ద రీజన్ దట్ సమ్వన్ గో అండ్ ఫైల్ కేస్ and elected a representative like Thomas, a TDP MLA. ఓకే, ఐ హోప్ అన్ని పార్టీలు కూర్చొని ఇట్లాంటివి దయచేసి చేయొద్దు. వాళ్ళు ఇక షెడ్యూల్ క్యాస్ట్ వాళ్ళే. టీడీపీ ఎమ్మెల్యే అయితే నాకేం కోపం ఉండిద్దా? టీడీపీ ఎమ్మెల్యే అయితే కోపం ఏముండదు కదా, జాలి వేసిద్ది. ఎందుకు పార్రే పాపం ఆయన కష్టపడి ఎమ్మెల్యే అయితే థామస్ అని పేరుతోటి ఎవరు వేసారట, అర్రే ఎమ్మెల్యే పోస్ట్ ఆయనకి తెలియ సంతకం చేసా పోయాడు. నేను కొన్ని 3 సంవత్సరాల నుంచి నేను వీడియోలు పెడతా ఉన్నాను. ఆ వీడియోలో ఏమంటే ఆధారాలు వాళ్ళకి చిక్కారంటే మీకు కోర్టులో కేసు వేస్తారు వాళ్ళు. యువర్ సిగ్నేచర్ ఈజ్ యువర్ డిక్లరేషన్ అని చాలాసార్లు చెప్తే ఎవడా పిచ్చిపోగోడు వాడు యూట్యూబ్లో మాట్లాడుకుంటా ఉండేవాడు.
వాడెవడు ప్రొఫెసర్ అమ్మాయి, వాడు ఎమ్మెల్యే అందాం అనుకుంటున్నాడు, ఎంపీ అవుదాం అనుకుంటున్నాడు, వాడికి ఒక పర్సనల్ ఎజెండా ఉంది, బొంగు భోషానం మొత్తం కూడా నా మీద వెనక బ్యాక్గ్రౌండ్లో మాట్లాడుకొని నేను చెప్పేది వినకపోతే బొక్కెవడికి? మీకే. ఇప్పుడు ఆ ఎమ్మెల్యే నేను చెప్పింది వినలేదు అనుకోండి, సంతకం చేయకపోతే, సంతకం చేస్తే ఇట్ బికమ్స్ అ డిక్లరేషన్. యువర్ సిగ్నేచర్ ఈజ్ యువర్ డిక్లరేషన్ దట్ యువర్ ఎ క్రిస్టియన్ అండ్ యూ లూజ్ ఎమ్మెల్యే స్టేటస్. ఇది నేను చెప్పినప్పుడు నువ్వు వినకపోతే ఎవడకు బొక్క? ఈడెవడో యూట్యూబర్ చెబుతున్నాడని వినకపోతే ఎవడకు బొక్క? మీకే బొక్క, నాకు గదిగా. థ్యాంక్ యూ, నమస్కారం.